బీజేపీ నేత సోమ్ వీర్రాజు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాను. ఏమనుకున్నాడంటే చంద్రబాబు నాయుడు ఏమైనా మోడీని దెబ్బ కొట్టాలి. ఆ బాటలో తను డౌన్ అయిపోయాడు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఏమైనా మోడీని దెబ్బ కొట్టాలి అంటూ 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 తనకు తానే దెబ్బ కొట్టేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు తనకు తానే దెబ్బ కొట్టేసుకున్నాడు. అందుకనే జాలేస్తుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయాలు చూస్తే జాలేస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞతను ఎక్కడ కోల్పోయారు అని కొన్ని విషయాలు మనం గమనిస్తే, పోలవరం కడుతున్నారు, దానికి 400 కోట్లు బస్సులు పెట్టి దాన్ని తీసుకెళ్ళి చూపిస్తున్నారంటే, అమరావతిని తీసుకెళ్ళి లోపల ఇలాంటి గదిలో కూర్చోబెట్టి మొత్తం అంతా కూడా చూపిస్తున్నారంటే, డబ్బు ఖర్చు పెట్టి మనుషులు తీసుకెళ్తున్నారంటే, దేవుడి గుడికి తీసుకెళ్ళమనండి, బస్సులు పెట్టి ఎక్కడమో గుడికి తీసుకెళ్ళమనండి. కానీ భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు మతి తప్పి గతి తప్పి చేస్తున్న విషయాలుగా చాలా స్పష్టంగా మనకు తెలుసుకోవాలి. అధ్యయనం చేయక్కర్లే, చూస్తే కనబడిపోతుంది. ఏంటి ఇంత తెలివైన వాడికి ఈ స్థితి వచ్చిందేంటి, ఈ గతి వచ్చిందేంటి, ఇలా దిగజారిపోయాడేంటి? ఎక్కడన్నా ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు ఏ సందర్భంలో అయినా వారు వచ్చి మాట్లాడారా? ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం కోసం ప్రయత్నం చేశారా? ఎందుకు చంద్రబాబు నాయుడు ఈ విధంగా దిగజారిపోయాడు? ఇది ఈవేళ దిగజారిపోయి జీరో అయిపోయాడు చంద్రబాబు నాయుడు. నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎన్నికల్లో 19 ఎన్నికల్లో ఘోరంగా పరాజయం కాబోతున్నాడు. నేను ఎందుకు చెప్పానంటే, ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మోడీ గారిని, ఈ రాష్ట్రంలో మీరు వైజాగ్నే క్లారిటీగా తీసుకుంటే ఇవ్వని విషయాలు లేదని, స్మార్ట్ సిటీగా చౌర మజుల దగ్గర గతంలో నిలబడితే ఎలా ఉండేది, వేళ నిలబడితే ఎలా ఉండేది, ఫ్లీట్ ఇక్కడ చేసి 200 కోట్లు ఇస్తే నగరం అంతా అభివృద్ధి చెందిందా? గుర్తు వస్తే విశాఖ యూనివర్సిటీకి తలుపులు పోతే, గ్లాసులు పోతే 200 కోట్లు కావాలని అడుగుతారా? మోడీ వచ్చి 1000 కోట్లు, ఆయనేమో 20,000 కోట్లు కావాలన్నారు. మోడీ గారు వచ్చి 1000 కోట్లు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు 750 కోట్లతో బాగు చేసేసారు మొత్తం అంతా కూడా. ఇంకా అది అడగలేదు. ఈ మధ్యన అబద్ధాలు, నేను ఎంత అడిగితే ఎంత ఇచ్చాడు, నేను ఎంత అడిగితే ఎంత ఇచ్చాడు అవి పెద్ద పెద్దగా రాసాడు. ఎవరికి మర్చిపోతుందో అర్థం కావట్లేదు. రాసేవాళ్ళక చూపించేవాళ్ళక ఏమన్నా అని అడిగే పరిస్థితి లేదు. కాబట్టి అబద్ధాన్ని తదేకంగా ప్రచారం చేయలేటువంటి స్థితిలో వాడు ఉండడం. అభివృద్ధి గురించి మేము ఆలోచించాం, నిరంతరం ఆలోచించాం. నితిన్ గడ్కరీ వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు పక్కనే కూర్చున్నారు. ఆయన చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు నా మంత్రివర్గంలో మీ రాష్ట్రం యొక్క అభివృద్ధి, నా మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 4 శాఖలు ఉన్నాయి. ఆయన సమక్షంలో ఆయన ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. బాబు బ్యాక్ సైడ్ ఎవరు మాట్లాడకండి దయచేసి. ఆయన సమక్షంలో మీ రాష్ట్రం అభివృద్ధి నా చేతిలో 40% ఉంది. మిస్టర్ చంద్రబాబు నాయుడు, డోంట్ ఫియర్, ఐ ఆమ్ విత్ యూ.
అని చెప్తే ఏమైనా మాట్లాడారా? వాళ్ళ మంత్రి వెస్ట్ గోదావరిలో జరిగినటువంటి దాంట్లో ఓపెనింగ్లో నితిన్ గడ్కరీ గారిని 20 నిమిషాలు పొగిడాడు. రూరల్ మినిస్టర్ మన రాష్ట్రంలో. ఎందుకు జరిగినాయి ఇవన్నీ? మేము అభివృద్ధి చేయకపోతే. మా అభివృద్ధి విశాఖ నగరమే మీకు స్మార్ట్ సిటీ అండి. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్లానింగ్ ఆంధ్ర రాష్ట్రంలో, దేశంలో ప్లానింగ్ లేదు మన సిటీస్లో. మనం అందరం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడు ఎక్కువ వర్షం వస్తే అన్ని ప్రాంతాలు మునిగిపోతూ ఉంటాయి. వర్షం వస్తే అరగంటలో చాలా ప్రాంతాలు మునిగిపోయి చూస్తాం. మనకి ఎన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి? మున్సిపల్ ఇంజనీరింగ్, మున్సిపల్ హెల్త్ ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఇన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు, R&B, ఇన్ని డిపార్ట్మెంట్లు ఉంటే ఈ విషయాన్ని సరి చేసుకోలేము మనం. ఫండమెంటల్గా స్మార్ట్ సిటీస్ అంటే మొత్తం ఒక ప్లానింగ్ రావాలి సిటీస్కి అనే కాన్సెప్ట్తో మొట్టమొదటిసారి వస్తే అది విశాఖ నగరానికి ఇచ్చారు, తిరుపతి ఇచ్చారు, కాకినాడ ఇచ్చారు. ఇన్ని చేసి ఈవేళ స్మార్ట్ సిటీలో స్కూల్స్ చూడండి ఒకసారి వెళ్ళి, ఆ స్మార్ట్ సిటీలో డ్రైనేజీ వ్యవస్థ చూడండి ఒకసారి, ఆ స్మార్ట్ సిటీలో ప్లానింగ్ చూడండి ఒకసారి వెళ్ళి, ఆ స్మార్ట్ సిటీలో పార్క్స్ చూడండి ఒకసారి. అరే పార్క్స్ గురించి కూడా ఆలోచిస్తారా? అర్బన్ పార్క్స్ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెట్టి ఆంధ్రప్రదేశ్లో అర్బన్ పార్క్స్ 4 చోట్ల ఇస్తారా? అర్బన్ పార్క్ ఇచ్చి దానికి 100 కోట్లు ఇస్తారా? అభివృద్ధి వర్షాల జల్లు ఆంధ్ర రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా. ఇది చంద్రబాబు నాయుడికి పక్కా తెలుసు. ఈ అభివృద్ధి అనేది అతను ఇంప్లిమెంట్ చేశాడు కాబట్టి మోడీని, బీజేపీని ఈ రాష్ట్రంలో పాపులర్ కానికూడదు. గ్రామ స్థాయిలో సర్పంచ్, మీరు ఆలోచిస్తే గ్రామ స్థాయిలో సర్పంచ్ చెక్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రికి కూడా లేదు భారతదేశంలో చెక్ పవర్. కానీ చెక్ పవర్ ఇచ్చారు, కానీ నిధులు ఇవ్వలేదుగా. డైరెక్ట్గా నిధులు ఇచ్చాడు చెక్ పవర్ ఉన్నటువంటి వ్యక్తికి. డెమోక్రసీలో 60% ప్రజలు ఈవేళ గ్రామాల్లో నివసిస్తుంటే దానికి రాజైనటువంటి సర్పంచ్కి సర్వాధికారాలు ఇచ్చినటువంటి వ్యక్తి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి శ్రీ మోడీ మాత్రమే. వీళ్ళ గ్రామాలు ఎందుకు అభివృద్ధి చెందినాయి? వీళ్ళ గ్రామాల్లో 20,000 కిలోమీటర్ల రోడ్లు ఎందుకు వచ్చినాయి? చెప్పమన్నాడు చంద్రబాబు నాయుడిని. ఛాలెంజ్ చంద్రబాబు నాయుడికి. నిధులు ఎలాగొచ్చినాయి గ్రామాల్లో? 32 నుంచి 42% పెంచడం మూలంగానే కదా. కరెంటు బిల్లు 50% తగ్గిపోయింది కార్పొరేషన్లో, మున్సిపాలిటీస్లో. ఎవరు చేసిన ఘనత అండి ఇది? LED బల్బులు ఇస్తారా? కరెంటు బిల్లు 50% తగ్గిపోద్దా? ఒక గ్రామంలో వెస్ట్ గోదావరిలో తాడేపల్లిగూడెం దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో సర్పంచ్ తోటి మాట్లాడితే మీ కరెంటు బిల్లు ఎంత అంటే గతంలో 3 లక్షలు, ఇప్పుడు 1,50,000. ఎందుకు జరిగింది ఇది? LED బల్బులు ఖర్చు ఎందుకు తగ్గిపోయింది? విస్తృతమైన వాడకం ఎందుకు వచ్చింది? LED బల్బులు తూర్పుగోదావరి జిల్లాలో ఒక ST ఇంజనీర్ ఎందుకు తయారు చేస్తుంది? ఎంతమందికి ఉపాధి చూపిస్తుంది? సోలార్ పవర్ జనరేషన్ వస్తే సోలార్ ప్యానల్స్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తయారవుతున్నాయి? రంగంపేట మండలంలో మెకానికల్ ఇంజనీర్ 50 మందికి ఇచ్చి సోలార్ ప్యానల్స్ ఏ విధంగా తయారు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం అని అడుగుతున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు. రాజకీయాలు తప్ప, ప్రాథమికమైనటువంటి అంశంలో స్వార్థం తప్ప, నీ కొడుకుని పెంచుకోవాలని తప్ప, నీ కొడుకు ముఖ్యమంత్రి ఇవ్వాలని తప్ప, నువ్వు అధికారంలో ఉండి డబ్బు సంపాదించాలనేటువంటి తపన తప్ప ఎక్కడుంది విజన్ నీకు? ఎక్కడుంది ప్లానింగ్ నీకు అని అడుగుతున్నా. మతి తప్పి, గతి తప్పి మాట్లాడేటువంటి విధానం తప్ప, రోజు ఒకటే కార్యక్రమం తీసుకోవడం తప్ప ఈవేళ ప్రజల్లో చులకనైనటువంటి పరిస్థితి ద్వారా గమనించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు.